హలో అండి, మా టెర్రస్ గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి. ఈ సంవత్సరం ఇది 5వ పూత. మొత్తం 13 కాసాయండి. 13కి 6 మిగిలాయి, మిగతావి పండిపోయాయండి. అవి ఇంకా పనిచేయవు, ఇంకా కాయవండి అవి. ప్రస్తుతానికి ఒకటి పండిందండి. ఆ 6కి ఎన్ని కాస్తాయో తెలీదు. ఈ మొక్క మా బాబాయ్ తెచ్చారండి. ఆయన చనిపోయారు, ఆయన గుర్తుగా ఈ మొక్క ఉంది. ఇది మాకు 2 సంవత్సరాల నుంచి కాస్తుందండి. ఈ పండు మాది వైట్ కలర్ వచ్చింది, కానీ పింక్ కలర్ అయితేనే ఎక్కువ తీపండి, ఎక్కువ తీగా ఉంటుంది. ఆరోగ్యం కూడా అండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ పూత రావాలంటే ఈ చివర్ల ఇలా కట్ చేయాలండి, చిన్నగా కట్ చేయాలి. అప్పుడు పుయ్యడం స్టార్ట్ అవుతుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయండి. ఇది కళ్ళకి చర్మానికి చాలా మంచిది. ఇది కొన్ని క్యాన్సర్లతో సహా దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుందండి. ఈ పండులో విటమిన్ సి ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెంచి ఇన్ఫెక్షన్లు మరియు అనారోగ్యాలు రాకుండా ఉంటాయండి, కాపాడుతుంది రాకుండా ఉండడానికి. ఈ పండు గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. ఈ మొక్క కొమ్మ విరిచి పాతితే బ్రతికేస్తుందండి. ఈ సంవత్సరం పాతితే మళ్ళీ సంవత్సరానికి కాసేస్తుంది. సీడ్స్ వల్ల కూడా వస్తుందండి, కానీ లేట్గా కాపుకొస్తుంది. ఇది కుండీలో వేసుకునేవారైతే డ్రైనేజ్ హోల్స్ ఎక్కువగా పెట్టుకోవాలండి. ఈ మొక్కకి సపోర్ట్ కూడా ఉండాలి, ఒక స్తంభం లాంటిది అయితే. దీనికి వాటర్ ఎక్కువ అవసరం ఉండదండి. ఈ మొక్క ఎంత ఎండనైనా తట్టుకుంటుంది. ఎక్కువగా పెద్దగా కాయలు రావాలంటే 2 నెలలకు ఒకసారి ఎరువులు ఇవ్వాలండి. ఎలాంటివంటే ఆవు పేడ వేయచ్చండి, వర్మీ కంపోస్టు. అంతేకాకుండా అరటిపండు తొక్కలు కూడా అండి. వీటిలో పొటాషియం ఎక్కువ కాబట్టి పువ్వులు పండ్లు ఎక్కువ వస్తాయి. అంతేకాకుండా గుడ్డు పెంకులు కూడా వేయచ్చండి, కానీ ఆ పెంకులు మిక్సీ పట్టేసి పొడి చేసి ఆ పొడి వేయాలండి. ఆ పొడి మొక్క చుట్టూ మట్టిలో కలిపేయాలండి ఆ పొడిని.